శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ప్రాణం పోయినా సరే తులారాశిలో పుట్టిన జాతకులు ఈ ఫిబ్రవరి 28వ తేదీ లోపుగా ఈ ఒక్క వస్తువును ఎవ్వరికి ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఈ వస్తువులను ఇచ్చారంటే మాత్రం మీ జీవితం అనేది కంప్లీట్గా నరకంలా మారుతుంది. అయితే ముఖ్యంగా ఈ తులారాశి జాతకులు ఈ ఫిబ్రవరి 28వ తేదీ లోపుగా ఏ వస్తువును మీరు ఎవ్వరికి ఇవ్వకూడదు. ఆ వస్తువును ఇవ్వడం వల్ల ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయితే అసలు ఈ ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే తులారాశి చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ తులారాశికి చెందుతారు. ఇక ఈ తులారాశికి అధిపతి ఎవరంటే శుక్రుడు. తులారాశిలో పుట్టిన వాళ్ళ జీవితం గురించి చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలను చూసి వీరు కృంగిపోకుండా ఉంటారు. విజయాన్ని సాధించడం వైపే మొగ్గు చూపుతారు. అయితే తులారాశి వారు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆ నిర్ణయాలే వీరికి భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ ఆలోచనలను అయితే ఎవరితోనూ కూడా పంచుకోవడానికి అస్సలు కూడా ఇష్టపడరు. ఈ తులారాశి వాళ్ళ జాతకాన్ని పరిశీలించినట్లయితే గనుక వ్యాపారపరంగా వీళ్ళు చక్కగా రాణించే అవకాశాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి జాతకులకు ఉద్యోగరీత్యా ఉద్యోగ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళతారు. ఈ తులారాశిలో పుట్టినటువంటి వాళ్లకు తమ సొంత వ్యక్తుల వల్ల ఎక్కువగానే మోసపోయేటటువంటి సందర్భాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణమిత్రులు కావచ్చు, అలాగే మీ యొక్క బంధువులు కూడా అవ్వచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వారి వల్ల మీరు మాత్రం జీవితంలో కోలుకోలేని దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నమ్మి మోసపోవడం అనేది వీరి జీవితంలో జరిగే అవకాశం ఉండబోతోంది. తులారాశి జాతకం ప్రకారం చూస్తే ఎవరితో కూడా చెప్పుకోకూడనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతాడు. అంటే ఆ వ్యక్తి మీ గురించి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇటువంటి అంశాలు కూడా మీ జాతకం ప్రకారం ఈ సమయంలో కనబడుతూ ఉన్నాయి. మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు, లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు ఉండవచ్చు. తులారాశి జాతకం ప్రకారం ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకు కుటుంబ సభ్యులు, మీ జీవిత భాగస్వామి తరపు బంధువుల కుటుంబ సభ్యుల వల్ల మీకు కొంత చెడు జరిగే అవకాశం కనిపిస్తోంది. మీరు మానసిక క్షోభకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో ఎన్నో ఉన్నాయనే చెప్పచ్చు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులను మీరు ఖచ్చితంగా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి కనపడుతోంది. మీరు ఇటువంటి పరిస్థితులను చూసినట్లయితే మీ భర్త తరపు బంధువుల నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కోబోతున్నారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు కాస్త మౌనంగా ఉండాలి. ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వాళ్ళను ఎదిరించే అవకాశాలు ఉంటాయి. అంటే మీ జీవితంలో వచ్చిన సమస్యలన్నిటినీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కరించుకుంటారు. అంటే మనం చాలా సందర్భాలలో చూస్తూ ఉంటాం, సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైనటువంటి వ్యక్తి అయినా కానీ ధైర్యంతో ముందడుగు వేస్తాడు. కొన్ని పరిస్థితులు ఈ తులారాశి వాళ్ళ జీవితంలో కూడా ఇటువంటివి జరగబోతూ ఉన్నాయి. ఇక ఈ తులారాశి జాతకంలో చెందిన పురుషుల గురించి చూసినట్లయితే గనుక మీ జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు, అంటే వారి యొక్క తల్లిదండ్రుల తరపు నుంచి అవ్వచ్చు, లేదా వారి యొక్క బంధువుల తరపు నుండి కావచ్చు, మీ పైన వారి ద్వారా మీకు వారి నుండి ఒక మంచి లబ్ధి అనేది పొందబోతూ ఉన్నారు. వారు ఇచ్చే సలహాలు, సూచనల కారణంగా మీరు అనేక అంశాలలో విజయాలను ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు.
ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు అనేవి మీ జీవిత భాగస్వామిలో కనపడుతూ ఉన్నాయి. ఇక తులారాశికి చెందినటువంటి పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఏరి కోరి మీ కష్టాలను మీరు ఇబ్బందులను సమస్యలను కొని తెచ్చుకున్నట్లు కాబోతోంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మీరైతే కొన్ని అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరీ ముఖ్యంగా తులారాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీల పాత్ర కూడా కనపడుతోంది. పరాయి స్త్రీలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి వాళ్ళు ప్రయత్నమైతే చేయబోతున్నారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదా ఇదివరకు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు, ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోపరుచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాసాల జోలికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క కుటుంబ జీవితం అనేది ఇప్పుడు చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతోంది. కాబట్టి తులారాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు సాగాలి. తులారాశికి చెందిన వ్యాపారస్తుల జీవితంలో చూసుకున్నట్లయితే మీ వ్యాపార భాగస్వామ్య వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తులారాశి వాళ్ళ జాతకం ప్రకారం మీ జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు అనేవి గ్రహాల అనుగుణంగా మీకు ఉండబోతున్నాయి. తులారాశి జాతకం ప్రకారం మీరు ఈ ఫిబ్రవరి 28వ తేదీ లోపుగా ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదు. అది సహాయం నిమిత్తంగా కావచ్చు, దానంగా కావచ్చు, అస్సలు కూడా ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే మాత్రం ఏరికోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ విషయంలో తులారాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలి. నిర్లక్ష్యం అస్సలు చేయకండి. ఒకవేళ ఇలా చేస్తే కష్టాలను మీరు కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక ఆ వస్తువులు ఏంటి అంటే గనుక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ వస్తువులు సుగంధ ద్రవ్యాలు ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము కదా, అవి యాలుకలు, లవంగాలు, ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవ్వరికి కూడా ఇవ్వద్దు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన కిచెన్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే పక్కింట్లో వాళ్ళ నుండి కానీ లేదా ఎదురింటి వాళ్ళ నుండి కానీ ఇరుగు పొరుగు వాళ్ళ నుండి మనమైతే ఆ వస్తువును అరువుగా తెచ్చుకుంటూ ఉంటాం. ఆ విధంగా కూడా మీరు ఈ వస్తువులను అస్సలు ఎవరికి ఇవ్వకూడదు. అలా మీరు తెచ్చుకోకూడదు. మర్చిపోయి కూడా ఈ వస్తువులను తెచ్చుకున్నారంటే కనుక మీకు కష్టాలు మొదలవుతాయి. లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లు అవుతారు. అలా అయితే ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఆర్థికంగా మీరు చాలా నష్టపోతారు. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా అడిగినట్లయితే మీరు లేవు అని చెప్పడం చాలా మంచిది. అంతేగాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలను, యాలుకలను ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మీకు మొదలవుతాయి. కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో మీరైతే ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.